దాదాపుగా 4.5 సంవత్సరాలు కావస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన క్లైమాక్స్కి వచ్చాం. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన కథ ఎలా సాగుతుంది అన్నది ఉదాహరణగా ఈ ఒక్క మండపేట నియోజకవర్గమే చూసుకుంటే చాలు. ఇదే మండపేట నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ప్రజలు రైతన్నలు అంటా ఉన్న మాటలు, అన్నా ఇక్కడ ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్నా ఇసుకలోనూ దోపిడీ, మట్టిలోనూ దోపిడీ, అన్నా చివరికి మహిళా సంఘాలపై కూడా దాడులు, అన్నా ఇక్కడ జరుగుతూ ఉన్న జన్మభూమి కమిటీల మాఫియా బహుశా ఎక్కడా కూడా కనిపించదేమో అన్నా అన్నట్టుగా అన్యాయాలు చేస్తూ ఉన్నారన్నా అన్న అని వాపోతున్న పరిస్థితి. ఇవాళ ధాన్యం పండించిన రైతన్న అన్నా ఇవాళ అడుగుతా ఉన్నాడు, అన్నా 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీస మద్దతు ధర 1550 రూపాయలు అంటారన్నా, కానీ ఇవాళ ధాన్యం తీసుకొని పోయి అమ్మాలనుకుంటే 1130 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉన్నారు. రైతన్నల దగ్గర నుంచి కొనుగోలు చేసే కేంద్రాలలో ఇవాళ అవినీతి కనిపిస్తూ ఉందని ఇక్కడ రైతన్నలు అంటా ఉన్నారు. బినామీల పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ రైతన్నలు అంటా ఉన్నారు. ఇదే జిల్లాలో దాదాపుగా 46 కోట్ల రూపాయల ధాన్యం రవాణా సొమ్మును మింగేశారు అని చెప్పి ఇక్కడ రైతన్నలు వాపోతా ఉంటే, ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా భారీ అవినీతి ఇక్కడే జరుగుతూ ఉంటే, ఇంతకన్నా దారుణమైన దోపిడీ బహుశా ఎక్కడా ఉండదేమో రైతన్నలను దోస్తా ఉన్న పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నాతో అంటా ఉన్న మాటలు, అన్నా ఇసుక దోపిడీ జరుగుతూ ఉందన్నా ఇక్కడ. పరిస్థితి ఏమిటి అని అంటే, ఇసుక దోపిడీకి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రతి జిల్లాలోనూ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న అమరావతిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఇసుక రీచ్లు కనిపిస్తాయి. ప్రతి ఇసుక రీచ్ నుంచి ఆధునిక ఎక్విప్మెంట్లు పెట్టి పొక్లేన్లు పెట్టి లారీలతో వేల లారీలు రవాణా అవుతా ఉన్నాయి. లక్షల టన్నుల ఇసుకను దోచేస్తూ ఉన్నారు. మన కళ్ళ ఎదుటనే పొక్లేన్లను పెట్టి లారీలతో వేల లారీలు మన కళ్ళ ముందరనే పోతా ఉన్నాయి. అయినా ఏ కలెక్టరు అడ్డుకోడు, అయినా పోలీసులు దగ్గరుండి మరీ లారీలను పంపించే కార్యక్రమం చేస్తారు. పేరుకేమో ఇసుక ఫ్రీ అట. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇసుక మీకేమైనా ఫ్రీగా వస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బా 2 చేతుల పైకైతే ఇలా 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 ఇలా. ఇసుక ఎవరికి ఫ్రీగా వస్తా ఉంది అని అంటే, కేవలం చంద్రబాబు నాయుడు గారితో లంచాలను పంచుకునే వారికి మాత్రమే ఫ్రీగా వస్తా ఉంది ఇసుక. తీరా 4.5 సంవత్సరాలు ఇసుకను అడ్డగోలుగా దోచేసిన తర్వాత ఇవాళ ఎన్నికలకు 6 నెలలు ముందుండగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇస్తున్న మాటలు ఏమిటో తెలుసా? ఇసుకను ప్రక్షాళన చేస్తాడట. 4 ఏళ్ళు దోచేసినాడు. ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం
ఇసుకను ప్రక్షాళన చేస్తాడు అని చెప్పి ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇదే మండపేట నియోజకవర్గంలోనే కపిలేశ్వరపురం, ఓరుమిల్లి, తాతపూడి, కేదర్లంక 4 ఇసుక రీచుల నుంచి దోపిడీ మన కళ్ళ ఎదురు ముందునే జరిగిందా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.